తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులోనే పెన్గంగా జాతర ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. ప్రతి ఏటా పుష్యమాసంలో జరిగే జాతరలో రెండు రాష్ట్రాల్లోని భక్తులు మొక్కులు తీర్చుకుంటారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సరిహద్దులో జరుగుతున్న జాతరకు వేలాది మంది భక్తులతో పాటు సాధు సంతులు తరలివస్తున్నారు. ఈ క్షేత్రాన్ని దర్శిస్తే కష్టాలు దూరం అవుతాయని భక్తుల్లో నమ్మకం. ఆదిలాబాద్ జిల్లా సరిహద్దుల్లోని పెన్గంగా నదీ తీరంలో ఘనంగా జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రతి ఏటా పుష్యమాసంలో పౌర్ణమి నుంచి 5 రోజుల పాటు వైభవంగా జరుగుతాయి. ఈ ఉత్సవాలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లా ప్రజలు తరలివస్తారు. రెండు రాష్ట్రాలకు చెందిన వేలాది మంది భక్తులు నదీ తీరంలో కొలువు తీరిన యోగులను ఆరాధ్య దైవాలుగా భావిస్తారు. జాతరకు కాశీ, బృందావనం, మధుర, అయోధ్యతో పాటు తెలంగాణ, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని ప్రముఖ ఆలయాల నుంచి స్వామీజీలు వచ్చి భక్తులకు ప్రవచనాలు బోధిస్తారు. ప్రతి సంవత్సరం నాకు తెలిసి ఆల్మోస్ట్ 30 ఇయర్స్ అవుతుంది అనుకుంటా. మేము ప్రతి ఇయర్ ఇక్కడికి వచ్చేసి గంగా స్నానాలు చేసేసి అండ్ పూజ చేసి తెప్ప వదులుతాము అండ్ దీన్ని పవిత్రంగా భావిస్తాము. ప్రతి ఇయర్ అందరూ చాలా మంది ఈ గంగా జాతరకి వస్తారు. 5 days జరుపుకుంటారు దీన్ని. ఆ గంగా జాతర చాలా బాగుంటుంది. నేను చిన్నప్పటి నుంచి వస్తున్నాను. ఆల్మోస్ట్ 30 ఇయర్స్ అవుతుంది. నాకు 30 ఇయర్స్ అంటే 25 ఇయర్స్ నుంచి నేనైతే కంటిన్యూగా వస్తున్నాను. నాకు తెలిసి నుంచి చాలా బాగా జరుపుకుంటారు ఇక్కడ అందరూ. అయితే అప్పటి నుంచి ఈ జాతర చాలున్నది. అక్కడికి వెళ్ళి ఈ జాతరల పైనంగా ఉండుట్లా ఇక్కడ గంగమ్మ తల్లి వరకు నైవేద్యాలు వేస్తారు. లోకులు పల్లెటూరు మొత్తం మంది ఈ 5 రోజులు జాతర ఉంటుంది ఇక్కడ. ఈ జాతర ఇప్పుడు రామానంద మహారాజ్ అయిన తర్వాత మాధవ మహారాజ్ దాజీ మహారాజ్ అయ్యాడు. దాజీ మహారాజ్ తర్వాత ఇప్పుడు ఇతడు డాక్టర్ విజయ్ అని ఉన్నాడు. ఆయన బోరికెళ్ళి రథం వస్తుంది. రథం వచ్చి ఇక్కడ కాల అవుతుంది. ఫస్ట్ రోజు, సెకండ్ రోజు చతుర్థి భోజనం అవుతుంది. 3వ రోజు వెళ్ళిపోతారు. 5 రోజులు 7 రోజులు జాతర సాగుతుంది ఇక్కడ. మహారాష్ట్రలోని పాఠన్ బోరిలోని రామానంద్ మాధవరావు మహారాజ్ సంస్థాన్ సభ్యులు మహారాజ్ పాదుకలతో పెన్గంగా నదికి పాదయాత్రగా చేరుకున్నారు. నదీ తీరంలో రామానంద్, మాధవరావు మహారాజులు కొలువు తీరిన ఆలయం ఉంది. గంగా నదికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రథాన్ని ప్రతిష్ఠించి భజనలతో శోభాయాత్రను ఘనంగా జరిపారు. జాతర మొదటి రోజు శ్రీ రామానంద మహారాజ్ సంస్థాన్ పాటన్బోరి నుండి రథయాత్ర భజనత్రాలతో భక్తులతో కలిసి పెన్గంగాకు వెళ్తాము. మహారాజ్ గురువు అల్లా ఇంటికాడ పుట్టిండు అని ఈ జాతర వాళ్ళు చేస్తున్నారు. 1889 నుంచి ఈ రామానంద మహారాజ్ పెన్గంగాల జల సమాధి తీసుకున్నాడు. భక్తులు వస్తాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, విదర్భ, మరాఠవాడ, మహారాష్ట్ర అందరు వస్తాడు ఇక్కడ. ఈ ప్రాంతంలో వ్యవసాయ సాగుతో బ్రతికే ప్రజలు కష్టాల్లో ఉన్న సమయంలో రామానంద్, మాధవరావు మహారాజులు గంగానది వద్ద తపోదీక్ష చేశారని స్థల పురాణంలో ఉంది. ఈ యోగుల దీక్షతో గంగానది ఉప్పొంగి ప్రవహించడంతో సరిహద్దు జిల్లాలు సస్యశ్యామలమయ్యాయి అంటారు. సమీప గ్రామాల ప్రజలు కాలినడకన వచ్చి గంగానదికి అభిషేకం చేస్తారు. అనాదిగా ఈ ఆచారం భక్తుల్లో కొనసాగుతూనే ఉంది. ఫస్ట్ టైం వచ్చి మేము అసలు అనుకోలే ఇంత మంచిగా ఉంటుందని. ఇక్కడికి వచ్చి బోనాలు వేసుకొని స్నానాలు చేసి గంగని చాలా పవిత్రంగా భావిస్తారు ఇక్కడ ప్రజలు. అలాగే మేము కూడా వచ్చాము. ఇక్కడ ఆడవాళ్ళకి స్నానాలు చేయడానికి బాత్రూమ్ లేవు, బట్టలు మార్చుకోవడానికి లేవు, సదుపాయాలు కావాలి. ఇక్కడ చాలా పెద్ద జాతర చేస్తుండ్రు కాబట్టి చేయాలి అని నేను కోరుకుంటున్నాను. బాత్రూమ్లు కానీ ఇక్కడికి పరంపరగా వస్తూ ఉంటాం మేము. మా తాత ముత్తాతల నుంచి వస్తూ ఉన్నాం మేము. ఎందుకంటే ఆనవాయితీ ఇది. మేము ప్రతి సంవత్సరము వస్తాము. వీలైతేనేమో వస్తాము, లేకపోతే 2 సంవత్సరాలకు ఒకసారి వస్తాము. ఇక్కడ అమ్మవారి కళ్ళ కడశల కొరకు నైవేద్యం స్వీకరించి కొబ్బరికాయ ఇవన్నీ సమర్పించుకుంటాము. మొక్కులు తీర్చుకోవడానికి ప్రతి పల్లెటూరు నుంచి వస్తారు. మహారాష్ట్ర అన్ని విలేజ్ల దగ్గర ఉన్న వాళ్ళు అనుకూలంగా అందరికి ఎట్లా సౌలతున్నా అట్లా అమ్మవారికి నైవేద్యం వస్తారు. మహారాజ్ సంస్థాన్ భక్తుల భద్రతా చర్యలు చేపడుతోంది. ఈ ప్రాంతం పాడి పంటలతో సస్యశ్యామలంగా ఉండాలని 20 ఏళ్లుగా ప్రజలు గంగానదిని కొలుస్తున్నారు.